అందరికీ క్రీస్తు నామంలో శుభములు. ఈ దినం కూడా ఒక చిన్న వాక్యంను మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూస్తే, నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇదే దానియేలు గ్రంథం ఒకసారి కూడా మనం చూస్తే 12:3 వచనం ఒకసారి చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములు నిరంతరం దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఎవరినైతే దేవుని వైపు త్రిప్పుతామో వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకు నాకు దేవుడిచ్చిన భారాన్ని మనము మరి ఎట్లా చూస్తున్నాం? దాన్ని నెరవేర్చే పరిస్థితులు మనం ఉన్నామా, లేదా అవిధేయంగా దాన్ని ప్రక్కన పెట్టి మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి చూస్తే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపులను కప్పివేనని తాను తెలుసుకునవలెను. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షిస్తాడంట. చూడండి, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, ఏం ప్రకటించాడు, ఏం చెప్పాడు, ఏం బోధించమన్నాడు. మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి కొంతమందిని సేవకులను పిలువబడ్డారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని మరి ఆత్మలు రక్షించడానికి దేవుడు పిలిచినట్లుగా మనం గ్రహింపులకు రావాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మలు రక్షించేందుకు పిలువబడిన వారు ప్రసంగికులు లేక సేవకులు వారి మత ప్రచార సమావేశాల్లో మునిగిపోయి మరి స్వయంగా ఆత్మ రక్షించే విషయాన్ని అశ్రద్ధ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి మన విధేంటి? మనం ఎంతమందికి మన సాక్ష్యాన్ని కనపరుచుకోగలుగుతున్నాం? ఎంతమందికి మనం మన జీవితాన్ని ఉదాహరణగా చూపించగలుగుతున్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక సేవకుడికి వచ్చిన ఒక చెడ్డ కళ, ఒక పాస్టర్ గారికి వచ్చిన ఒక చెడ్డ కళ, ఆయన న్యాయ తీర్పులో ఉన్నప్పుడు దేవుడు ఇలా అడిగాడంట, నీ బంధువులు నీ సేవకులు ఆత్మలు ఎక్కడా అని చెప్తున్నాడు. నాకు తెలియదు అని ఆయన మరి నరకంలో పడిపోయాడంట. ఈ కళను తన భార్యకు చెబుతూ ఆయన మరి ఆమె కళ్ళ ముందే కుప్పకూలి చనిపోయాడంట. మరి దేవుడు సేవకుల్నే కాదు, మరి నిన్ను నన్ను కూడా అడుగుతా ఉన్నాడు. నువ్వు రక్షించబట్టమే కాదు, మరి నీ రక్షణ అనుభవం ఎంతమందికి నువ్వు చెప్పగలిగావు? నీ సాక్ష్యాన్ని ఎంతమందికి నువ్వు చెప్పగలిగావు? నీ పిల్లలకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ తల్లిదండ్రులకి నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి బిల్లీ సండేనే మరి దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు, ఆత్మల రక్షణ అనేది తప్పకుండా చేయాల్సిన పని అంట. ప్రతి వ్యక్తి తనకు నిర్ణయపడిన సమయంలో రక్షకుడిని యేసుని అంగీకరించే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉన్నదని ఆయన స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు నేను ఎంతమందిని నడిపించినాం? ఎంతమందిని నూతన ఆత్మలను మన సంఘంలోకి నడిపించగలిగినాం? నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులు ఎంతమందికి మరి ఉద్యోగం వైపు నడిపించగలుగుతున్నాం? ఒక్కసారి మన ఆలోచన చేద్దాం. మరి మనం ఏమి చేయగలుగుతున్నాం? దేవుడు మనకిచ్చిన పని, లేదా నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ కుటుంబం, దీని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే ప్రియ క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. మరి ఆత్మలు రక్షించే వ్యక్తికి ఉండవలసిన మరి కారణాలు కూడా ఒకసారి చూస్తే, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు ఒకసారి చూస్తే, ఇక్కడ అంటాడు, తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణం పోగొట్టువాడు దాన్ని రక్షించుకొను. సర్వలోకము సంపాదించుకో తన ప్రాణం పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనం? దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే ఏం ప్రయోజనం అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ యొక్క విలువను బట్టి ఒకవేళ ఆ వ్యక్తి నువ్వు మాత్రమే మార్చగల వ్యక్తివి కావచ్చు,
లోకమంతటి కంటే ఆత్మ చాలా విలువైంది కావచ్చు. నీవు సమయం వెచ్చించే పరిస్థితిలో నువ్వు ఉన్నావా లేదా? ఆత్మను రక్షించే మరి ఆలోచన లేక ఆ తలంపు మన జీవితాల్లో ఉందా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఆత్మలు నిత్య నరకాగ్నికి, అగ్నిగంధానికి, హింసకు, చీకటికి, వేదనకు గురవుతాయని నీ గ్రహింపుకున్నట్లయితే మనకి ఇవ్వబడిన శక్తితో, బలముతో మరి మనం మనుష్యులను యేసుక్రీస్తు వైపు నడిపించేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు పొందిన శ్రమలు కానీ, ఆయన ప్రతి పాపి కొరకే ఆయన పడిన వేదన కానీ మరి అనవసరంగా అనుభవించాడా? ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో కలగబోయే శూన్యత, వ్యర్థమైన, అవివేకమైన కార్యాలను బట్టి క్రీస్తులో మనం ఏదో కనుగొన్నాం, మనకు అనుకూలమైంది మనం కనుగొన్నాం. అది మరి దాన్ని మనం మన స్నేహితులకు మరి వివరించే వారిగా మనం ఏదైతే పొందుకున్నామో, క్రీస్తులో ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఆనందాన్ని మనము కూడా మరి ఇతరులకు, మన స్నేహితులకు మనం పంచేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి మన కుటుంబ సభ్యులంతా పరలోకంలో ఉండకపోవటానికి మరి మన సోమరితనమా, మన అశ్రద్ధ, మన బంధువులు ఒక వ్యక్తి తప్పిపోయిన వార్త అది మరి ఎంత విచారకరమైంది. ఒక్కసారి మరి మనం ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చూస్తే ఇక్కడ అంటాడు, అలసిన వాని మాటల చేత ఓరడించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యులకి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయం నాకు బుద్ధి పుట్టించుచున్నాడు అంట. మనం ఆయన్ని వేడుకోవాలా. ఆయనకు ఎప్పుడైతే మనం మోకరిస్తామో, ఆయన సహాయం ఎప్పుడైతే అడుగుతామో, ప్రతి ఉదయము మనకి బుద్ధి పుట్టిస్తాడని దేవుడికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు మహిమ తెచ్చేలా, ఈ కార్యాలు చేసేలా, ఆత్మలు రక్షించేలా మరి ఆయన మనకి బుద్ధి పుట్టించేవాడిగా ఉంటాడని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక సహోదరి గురించి చెప్తాను. సిస్టర్ లిలియం స్టాన్లీ షేర్స్ అనే ఒక సహోదరి, ఆమె తన సాక్ష్యాన్ని రాస్తూ ఉంది. ఒరిస్సా ప్రాంతంలో గడిచిన కాలంలో పశ్చిమ ఒడిశాలో 9 జిల్లాల్లో తీవ్రమైన కరువు అంటాం. రోజు ఆ వార్తాపత్రికల ప్రచురిస్తున్న కథనాలు చూస్తూ ఉంది. ఎండిన ఎముకలు, మట్టి తింటున్న పరిస్థితులు, తీవ్రమైన కరువు, టీబీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ గురించి ఆ ప్రతిదినము ఆ కథనాలు ఆమె వింటూ ఉన్నప్పుడు ఎంతో చలించిపోయిందంట. ఎంతో చలించిపోయి ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. దేవా, ఏంటి ఈ పరిస్థితులు? వాళ్ళకి అనుదిన ఆహారం ఇవ్వు, వాటికి రక్షణ ఇవ్వు, మంచి ఆరోగ్యం ఇవ్వు దేవా, ఆయా మంచి మందులు వారికి అందటానికి కృప చూపించారు. ప్రతిదినం ఆమె వేకుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. ఆమె ప్రార్థించిన ప్రతిసారి ఆమె అంతరాత్మ, ఇంతేనా, ఏమీ చేయలేవా, ఇంతేనా, ఏమీ చేయలేవా? ఆమె అనేదంట, ప్రభువా నేనేమీ చేయలేను, నేను ఒక స్త్రీని అన్నప్పుడు, కాదు దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడంట. లేదు, నువ్వు వెళ్ళు, నీతో నేను కూడా వస్తాను అన్నప్పుడు, అయ్యా నేను స్త్రీని, అది సువిశాలమైన ప్రాంతం, 9 జిల్లాల ప్రాంతం, నేను ఏమీ చేయలేను, నేను వెళ్ళలేనయ్యా అన్నప్పుడు ఆయన మరలా మాట్లాడుతూ ఉన్నాడంట. మరొక దినాన ఆమె లేచి వారి కొరకు వేకుజామున ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించాడంట. ఒక దర్శనం, ఒక 2 పిల్లలు కొండపైన సీతాకోక చిలుకలు పట్టుకోవటానికి ఆడుకుంటూ పరిగెడతా ఉన్నారు. వాళ్ళ ఆటలో కొండ చివరికి చేరిపోయారంట. కొండ చివరికి ఇక అంచులో ఉన్నారు, కాలు వేస్తే ఆ కొండ పైనుంచి కిందకి పడిపోయే పరిస్థితులు అంట. దేవుడు మరి తన దేవదూతలను పంపి వారు ఆ దేవదూతలు రెక్కలు చాచి వారిద్దరిని రక్షించారంట. ఆమె గ్రహించింది, దేవుడు నాకు పచ్చ జెండా ఊపుతా ఉన్నాడని. వెంటనే ఇంకా జాగు చేయలేదు, లేట్ చేయలేదు, బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను చూసింది, ఎంతో కన్నీరు కార్చింది. ముందు వారికి తోటి మిషనరీల ద్వారా కొంత ఫండ్ రైజ్ చేసి ప్రతిదినం భోజనం పెట్టడం, వారికి గ్రాసరీస్ ఇప్పించటం, టీబీ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు ఇప్పించటం చేసిందంట. అక్కడ
భీమల సమ్మల్ అనే సహోదరుడు ఆ తోటి మిషనరీతో ఇక్కడ వీరికి భోజనము మందులే కాదు దేవుని సువార్త కూడా చెప్పాలని మొదటి రోజు మీటింగ్ పెడితే 35 మంది వచ్చారంట. 35 మంది. 4 వారాలు గడిచే వాళ్ళకి 110 మంది అయిపోయారంట. 110 మంది అయిపోయారు. కొన్ని వారాలకి వాళ్ళు స్థలము సరిపోక ఆ గేట్లు మూసేసేవాళ్ళంట. వాళ్ళ గేట్ల దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళంట, అమ్మా మాకు అన్నం వద్దు, మందులొద్దు, దేవుని మాటలు మేము వింటాము, దేవుని మాటలు వింటామని. చూడండి, నిన్ను నన్ను ఒక స్త్రీని వాడుకున్న దేవుడు ఇదేనా మరి నిన్ను నన్ను వాడుకోడా? ప్రియమైన విశ్వాసి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ వ్యాపారం మానొద్దంటలే, నీ ఉద్యోగం మానొద్దంటలే, నీ ఖాళీ సమయంలో నువ్వు దేవుని ఆత్మల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఒక్క ఆత్మనన్నా నువ్వు రక్షించగలిగినావా లేదా? రేపు తీర్పు దినాన నువ్వు లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. ప్రియమైన విశ్వాసి, ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకమైన మనవి చేస్తా ఉన్నాను. ఎవ్వరు అనేకులను తిప్పుదురో వారు ఇక్కడ దానియేలు గ్రంథంలో ఉన్నట్టు వారు నక్షత్రములు నిరంతరము ప్రకాశిస్తారంట. నీవు నేను అక్కడ ఉండాలనే ఆశతో ఉన్నట్లయితే, తీర్పు దినం లెక్క చెప్పవలసిన వాడవైతే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎంతమందికి నీ సాక్ష్యాన్ని చెప్పగలిగావు? నువ్వు ఎంతమందిని నూతన ఆత్మలను దేవుని మందిరానికి నడిపించగలిగావు? ఎంతమందికి సువార్త చెప్పగలిగావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.